ఈ బాలాజీ నగర్లో ఉండే ప్రజలు చేసుకునే పని ఏంటంటే కూరగాయలు అమ్ముకొని బతకడం, పండ్లు అమ్ముకొని బతకడం, హైదరాబాద్ నగరంలో ఇళ్లల్లో బట్టలుతికి బతకడం, బోలుతో బతకడం, కంపెనీలలో చిన్న చిన్న నౌకరీ చేసుకుని బతికే వాళ్ళు ఈ ప్రాంతం నివాసం ఉంటారు. ఈ మధ్య కాలంలోనే కన్స్ట్రక్షన్ రంగంలో ఎలక్ట్రీషియన్లుగా, ప్లంబర్లుగా, కార్పెంటర్లుగా, పెయింట్లు వేసేవాళ్ళుగా, ఇవాళ ఫాల్స్ రూఫింగ్ చేసేవాళ్ళుగా ఇలాంటి పనులు చేసుకొని బతారు. యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, తెలంగాణ పల్లె నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. బయటి ప్రపంచం అనుకున్నట్టుగా వీళ్ళెవ్వరూ కూడా అక్రమంగా ఆక్రమించుకొని పుక్కడకు వేసుకున్న గుడిసెలు కానీ పుక్కడ కట్టుకున్నటువంటి ఇల్లు కావు. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడ భూములు లేఅవుట్ చేస్తే కొనుక్కొని కట్టుకునే ఇల్లు. అసలు ఈ జవహర్ నగర్కు ఉన్నటువంటి చరిత్ర ప్రపంచానికి, ఈ దేశానికి తెలియదు, ఈ రాష్ట్ర ప్రజానికి కూడా తెలియదు. 1941 1941లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సైనికులకు భూములు ఇవ్వాలి, వాళ్ళ కొంత అండగా ఉండాలనే కాన్సెప్ట్తో 5,977.3 5,977.3 ఎకరాల భూమి 4,50,000 రూపాయలు పెట్టి 10 గ్రామాలలో అంతాయపల్లి, తిమ్మాయపల్లి, అదేవిధంగా నాగారం, ఈ పక్కకున్న తూంకుంట, ఇలాంటి 9-10 గ్రామాల నుంచి వెళ్ళి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సైనికుల కోసం అక్వైర్ చేయబడ్డ ల్యాండ్. మనకు స్వతంత్రం వచ్చింది 1947 కాదు కాబట్టి, 1948 కాబట్టి అప్పటి వరకు కూడా ఇదంతా సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుంది. ఇదంతా ఆనాడు ఆ జవహర్ నగర్, బాలాజీ నగర్ అంతా కూడా కంటోన్మెంట్ ఏరియా కింద ఉండేది. ఈ భూములన్నీ కూడా ఆనాటి ఆ ప్రభుత్వ మిలిటరీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములు. సమైక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రానికి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత, నిజాం పరిపాలన అంతమైన తర్వాత నిజాం సైన్యంలో పనిచేసే వాళ్లకు, బ్రిటిష్ సైన్యంలో పనిచేసే వాళ్లకు ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకొని ఈ భూములన్నీ కూడా వాళ్ళకి కట్టబెట్టి, ఈ భూమికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఈ భూమికి సంబంధం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది. మిలిటరీకి సంబంధించినటువంటి, సైనికులకు సంబంధించినటువంటి భూమి తప్ప, ఇది రక్షణ శాఖకు సంబంధించింది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అట్లా వీళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్లుగా ఉన్నవాళ్ళు, ఆనాడు అది జంగల్ ప్రాంతం కాబట్టి, అది అక్కడికి ఎవరు పోయడానికి ఆస్కారం లేదు కాబట్టి, ఫైరింగ్ రేంజ్ ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఎవరు పోకపోతుంది. పేదవాళ్ళు కాబట్టి అగ్వకు వస్తుంది కాబట్టి అక్కడ చదువు చేసుకున్నంత చేసుకొని అప్పుడు ఆక్రమించుకోవడం, మెల్లమెల్ల మాజీ సైనికులు ఆక్రమించుకోవడం జరిగింది.